మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాము అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాం. పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్న విషయం తెలిసిందే కదండి. అండ్ ఇవాల్టి వ్లాగ్ లో వాళ్ళ లాస్ట్ ఎగ్జామ్ రోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లాస్ట్ ఎగ్జామ్ కి యాక్చువల్ గా చాలా గ్యాప్ వచ్చింది అనమాట. వాళ్ళకి ఆల్మోస్ట్ వీక్ తర్వాత లాస్ట్ ఎగ్జామ్ నడుస్తుంది. లాస్ట్ ఎగ్జామ్ సోషల్. సో అందుకని వాళ్ళు కూడా ఫుల్ చిల్ ఉన్నారన్నమాట. అసలు స్ట్రెస్ లేదు, టెన్షన్ లేదు, ఏం లేదు, ఆరాంగా చదువుకున్నారు. సో మార్నింగే బయలుదేరామన్నమాట వాళ్ళని ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర డ్రాప్ చేయడానికి. ఇద్దరు కూడా మంచిగా చిల్లు ఉన్నారు. ఎగ్జామ్ మంచి కుమ్మేసేయండి, వచ్చినాయి అన్ని రాసేసి ఎంజాయ్ చేసి రండి అని చెప్పాము. ఇంకా లాస్ట్ ఎగ్జామ్ కదా అని చెప్పి వాళ్ళకి ఇష్టమని పులావ్ చేశాను అనమాట. వెజ్ పులావేలండి, బట్ ఇట్లాంటి రైస్లు పులావ్లు అంటే వాళ్ళకి చాలా ఇష్టము. సో అందుకని ఇంట్లో ఉన్న కూరగాయలు అన్నీ వేసేసి కోకోనట్ మిల్క్ వేసి పనీర్ వేసి మంచిగా పులావ్ చేశాను. చాలా టేస్టీగా వస్తుంది. ఏ పులావ్కైనా సరే కోకోనట్ మిల్క్ వేసి ట్రై చేయండి, అంటే కొబ్బరి పాలు. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒక కమ్మదనం వస్తుంది. అండ్ అలాగే కోకోనట్ మిల్క్లో హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎదిగే పిల్లలకి చాలా మంచిది. సో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ తీసుకోవడం బెటర్, కానీ మామూలుగా అందరూ కూడా తీసుకోవచ్చు. అండ్ రోజు తీసుకోం కదా, అప్పుడప్పుడే. కాబట్టి కోకోనట్ మిల్క్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి అనమాట అందులో బేసిక్గా. సో ఆ కొబ్బరి పాలు వేసేసి మొత్తం బఠానీ, క్యారెట్, పొటాటో ఇవన్నీ వేసేసి పనీర్ వేసేసి ఇక్కడ అందరి కోసం పలావ్ చేసేసాను. ఇంట్లో అందరికీ ఈరోజు లంచ్ పలావే అనమాట. దీంతో పాటు కాస్త రైతా చేస్తే సరిపోతుంది. ఎనీ డే ఈజ్ ఎ నార్మల్ డే అనుకుంటే ఏమీ ఉండదు, బట్ దేన్నైనా సరే స్పెషల్గా చేయాలి అని అనుకుంటే మనం ఏదైనా చేసి దానికి ఆ డేకి ఆ ఇంపార్టెన్స్ ఇస్తేనే అది స్పెషల్ అవుతుంది కదా. సో అందుకని ఈరోజు స్పెషల్ లంచ్ అనమాట వాళ్ళ కోసం. టైం అప్, ఎగ్జామ్ టైం అయిపోయింది. సో లెట్స్ గో, వాళ్ళని పిక్ చేసుకుందాం. వాళ్ళకి ఇష్టమైన పులావ్ కూడా చేసేసి రెడీగా ఉంచాను. ఇంక ఈరోజు లాస్ట్ డే కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్తున్నాం అనమాట. అండ్ ఆబ్వియస్లీ కొంచెం లేట్గా వస్తాం కదా, ఎందుకంటే అందరూ ఏమో అల్లరి చేస్తారు అది ఇది అని అంటున్నారు. సో చూడాలి, కొంచెం లేట్ అవుతుందో ఏంటో మరి. లెట్స్ గో. ఫుల్ ఎండగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్న ఆనందంలో ఈ ఎండ ఇవి వాళ్ళకి ఏమీ అనిపించవు. దే జస్ట్ ఎంజాయ్. ఏమేమో చేస్తారంట, అంటే షర్ట్స్ పైన రాసుకోవడం, పాకెట్స్ చింపుకోవడం, ఇలాంటివి ఏమేమో చేస్తారట జనరల్గా. పేపర్స్ చింపి వేయడం, ఇట్లాంటివన్నీ. చూడాలి మరి వీళ్ళు ఏం చేస్తారు, చూద్దాం మనం కూడా. ఇంక ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి ఇన్ని రోజులు అసలు నో ఫుట్బాల్, నో క్రికెట్ అన్నట్టు, అంటే టీవీలో కాదు ఆడడానికి అట్లా. అండ్ కిందికి కూడా ఎక్కువ వెళ్ళలేదు, హోలీ కూడా సెలబ్రేట్ చేసుకోలేదు అట్లా అనమాట. అసలు మొత్తంకి ఇంట్లోనే ఉన్నారు ఎక్కువ. ఎగ్జామ్స్ చదువుకోవాలి అని మనం కూడా అదే చెప్తూ ఉంటాం కదా. సో అలాగ అయిపోయింది. ఇంక ఈ రోజు తర్వాత పుస్తకాలన్నీ పక్కన పడేస్తారు. 24 గంటలు టీవీ, ఫోన్, లేకపోతే ఇంకా ఫ్రెండ్స్ అందరు మాట్లాడుకుంటారు కదా, అరే అక్కడ బాక్స్కి వెళ్దాం, ఇక్కడ క్రికెట్కి వెళ్దాం, అక్కడ ఫుట్బాల్కి వెళ్దాం అనుకుంటూ అన్ని ప్లాన్లు వేస్తారనమాట. ఆల్రెడీ ప్లాన్లు వేస్తున్నారు. మూవీకి వెళ్ళాలని, లంచ్కి వెళ్ళాలని, మండీకి వెళ్ళాలని, ఇట్లా ఏమేవో ప్లాన్లు వేస్తున్నారు. సో ఇంకా అవన్నీ ఫుల్ టైం వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం కూడా రే ఎందుకురా ఇంతసేపు కొద్దిసేపు పుస్తకం తీ అని చెప్పే డైలాగ్ మనకి ఆప్షన్ ఉండదు కాబట్టి, అరే కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి రా, అంతసేపు స్క్రీన్ చూడకురా అని చెప్పాలన్నమాట. అండ్ ఇలాంటి టైంలోనే అఫ్ కోర్స్ 1-2 రోజులు వదిలేసినా వాళ్ళు కూడా కొంచెం ఫ్రీ అవ్వాలి కదా. సో 1-2 రోజులు వాళ్ళకి నచ్చినట్టుగా మీ ఇష్టం వచ్చి చేసుకోండి అని వదిలేసిన, ఆ తర్వాత కొంచెం స్క్రీన్ టైం రిస్ట్రిక్ట్ చేయడం బెటర్. అంటే మరీ కంటిన్యూస్గా చూడకుండా. అఫ్ కోర్స్ ఇప్పుడు అందరూ స్క్రీన్ చూడడం, వాటితోనే కాంటాక్ట్ చేసుకోవడం, వాటితోనే ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకోవడం, ఇవన్నీ అయితే అవుతున్నాయి కాబట్టి మొత్తానికి తీసేయకపోయినా కొంచెం స్క్రీన్ టైంని రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేయాలి అంటే అని నేను అనుకుంటున్నాను అనమాట. వేరే ఏమన్నా కొన్ని పనులు చెప్పడం, వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ లాంటివి ఏమన్నా ఇవ్వడం, ఎస్పెషల్లీ వాళ్ళ రూము, వాళ్ళ క్లోజెట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మొత్తం తీసి సర్దుకోవడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంచెం వాళ్ళు బాగా గ్రో అయ్యారు. సో అందుకని చాలా బట్టలు పొట్టిగా అయినాయి. ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు వాళ్ళకి ఏమీ పని చెప్పొద్దని మా వారి ఆర్డర్ అనమాట. సో అందుకని ఏ పని చెప్పలేదు ఇన్ని రోజులు. ఇంకా రేపటి నుంచి, రేపు కాదు రేపు బ్రేక్ ఇద్దాం, ఎల్లుండి నుంచి రోజు పనులు చెప్తా వాళ్ళకి. అది ప్రస్తుతానికి ప్లాన్. ఎగ్జామ్స్ అయితే వాళ్ళు అయిపోతున్నాయి, కానీ వీళ్ళ రిజల్ట్స్ అయితే ఏప్రిల్లో వస్తాయి అంట. కానీ డేట్ అది ఏమీ తెలియదు, ఎప్పుడు వస్తాయో, ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేస్తాయి అనుకుంటా. ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది అన్నమాట వీళ్ళ తడాక ఏం చేశారు ఏంటి అని. అంత ప్రెషరైజ్ అయితే ఏం లేదులేండి, ఎందుకంటే అంత టాపర్ వచ్చేస్తారు, ఫుల్ టు వచ్చేస్తాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. యూజువల్లీ దే గెట్ 80%. సో
వీఆర్ ఫైన్ విత్ దట్ అనమాట. సో దానికన్నా ఎక్కువ వస్తే ఆబ్వియస్లీ ఇంకా హ్యాపీనే. సో చూడాలి, రిజల్ట్స్కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడు టూ ఎర్లీ అయిపోద్ది అనమాట దాని గురించి థింక్ చేయడం. బట్ రిజల్ట్స్ అనగానే మనప్పుడు రిజల్ట్స్ గుర్తొస్తాయి అనమాట. అప్పుడు ఎట్లా చేసుకునేవాళ్ళు, ఎట్లా చూసుకునేవాళ్ళు అని. అప్పుడు పేపర్లో వచ్చాయి కదా రిజల్ట్స్ అని. ఇప్పుడంటే ఆన్లైన్లో, ఫోన్లో అలాగా వస్తుంటాయి, ఆన్లైన్లో చెక్ చేసుకుంటుంటాం. కానీ మనప్పుడు ఓన్లీ పేపర్లో వచ్చాయి అనమాట. పేపర్లో హాల్ టికెట్ నెంబర్లు అన్నీ వచ్చాయి, ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్ ఇట్లాగా అని చెప్పి. అందులో నెంబర్ ఉందా అని ఇలా ఎత్తుకునే వాళ్ళం కదా. ఒక సెపరేట్ పేపరే వచ్చేది హాల్ టికెట్స్ తోటి, ఒక చిన్న బుక్లెట్ లాంటిది. అలాగ చూసుకునే వాళ్ళ రిజల్ట్స్. బట్ ఇప్పుడు అంత ఆన్లైన్ టిక్ 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 ఫోన్లోనే అనమాట. ఎండకి ఎక్కడ నేడుంటే అక్కడ నుంచి ఉన్నారు అందులో. ఇంకా ఎగ్జామ్ అయిపోతుంది అనగానే పేరెంట్స్ అందరూ చాలా మంది వచ్చి వెయిట్ చేస్తుంటారు అనమాట. కొంతమంది లాస్ట్ డే కాబట్టి మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ వరకు కూడా అక్కడే ఉన్నారు. ఆఫ్టర్నూన్ 1:30కి ఎగ్జామ్ అవుతుంది అనమాట. సో మా వాళ్ళు మెల్లగా బయటకు వచ్చేసరికి 1:40 అట్లా అవుతుంది. బట్ చాలా మంది అలా వెయిట్ చేస్తుంటారు. ఇంకా ఫుల్ ఎండగా ఉంది కాబట్టి ఎక్కడ నీడు ఉంటే అక్కడ నుంచొని అందరం ఇంకా కబుర్లాడుకుంటూ నుంచున్నాం. ఇంకా పిల్లలు బయటికి రావడం స్టార్ట్ అవ్వగానే వాళ్ళ ఫేసెస్ చూస్తుంటారు అనమాట. వాళ్ళ ఫేస్ కొంచెం మంచిగానే ఉందనుకోండి, నవ్వుకుంటా పేపర్ ఈజీగానే ఉంది, బాగా రాసినట్టు. లేదు వాళ్ళు ఏడుపు ముఖం పెట్టారంటే పేపర్ టఫ్ వచ్చినట్టు అనుకుంటాము. ఎలా రాసారా నువ్వు? దగ్గర అంత దగ్గరకు వస్తావు, ఏమేమో చేసుకుంటారు, అది ఇద్దన్నారు, ఏం చేసుకోలేదు కదరా. చేస్తున్నా మరి అందరు బాగా రాశారు కదా. చాలు ఇంకా బయటికి వచ్చిన తర్వాత అప్పుడు అంతా ఎగ్జామ్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు అందరూ సైన్లు అయ్యి చేసుకుంటూ ఉన్నారన్నమాట. కొంతమంది వచ్చేటప్పుడే మార్కర్స్ కూడా తెచ్చుకున్నారు పిల్లలు. ఇంక ఇట్లా యూనిఫామ్ మీద అందరి చేత సైన్ చేయించుకుంటూ ఉన్నారు యూనిఫామ్ షర్ట్ పైన. మళ్ళీ బెటర్మెంట్ రాయడానికి కూడా ఛాన్స్ ఉంది. మరి అప్పుడు యూనిఫామ్ కావాలో లేదో ఏమి క్లారిటీ లేదు. కానీ ఆబ్వియస్లీ 2-3 పేర్స్ ఉంటాయి కాబట్టి ఒక షర్ట్ ఖరాబ్ అయినా పర్వాలేదు అని అందరూ అయితే సైన్ చేసుకుంటా ఉన్నారు. అరే పక్కన చేయండి రా, దాని మీద ఎందుకు హ్యాండ్ వేజ్ చేయరా, హ్యాండ్ వేజ్ చేయి, హ్యాండ్ వేజ్ చేయి. అట్లా ఏ అక్కడ కుండల మీద అంటావు. చాలా మంది అక్కడ ఇలాగ సైన్ చేసుకోవడాలు, రకరకాల ఫోటోలు దిగడాలు, కొంతమంది చాక్లెట్స్ తెచ్చుకున్నారు, అందరూ చాక్లెట్స్ ఇచ్చుకోవడాలు, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. కానీ అక్కడ సెక్యూరిటీ ఎక్కువ అలౌ చేయలేదన్నమాట. ఇంకా వెళ్ళిపోండి అని పంపించేస్తా ఉన్నారు, అక్కడ ఎక్కువ ఆగకూడదు అన్నట్లుగా. ఇంకా పిల్లలందరికీ ఏవో అన్ని మాట్లాడుకోవాలని అని ఉంటుంది కదా. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళకి స్కూల్ డేస్ అయిపోతున్నాయి, హ్యాపీ డేస్ అయిపోతున్నాయి అని చెప్పొచ్చు. ఇంకా కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఎక్కడ ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట పేరెంట్స్ అందరం కూడా. నెక్స్ట్ ప్లాన్ ఏంటి అది ఇదని. ఈరోజు మేము ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాం అనుకోకుండా. సేమ్ రెడ్ టాప్ అండ్ ప్యాంట్. కింద చూడు. అరే మనం కూడా ఫోటో తీయించుకుందాము. అనుకోకుండా సేమ్ డ్రెస్సెస్ వేసుకునేసరికి నేను వీణా కూడా ఇంకా కొన్ని పిక్చర్స్ అవి క్లిక్ చేసుకున్నాం అనమాట. లాస్ట్ డే మెమరీగా మనకు కూడా ఉండాలి కదా అని. ఎందుకంటే రెగ్యులర్గా స్కూల్లో అలాగా కలుస్తూ ఉండేవాళ్ళము. ఇప్పుడు ఇంకా స్కూల్ అయిపోయింది కాబట్టి, కాలేజ్లో ఎవరు ఎక్కడ జాయిన్ అవుతారో తెలియదు కాబట్టి ఇంకా కలవడం అనేది స్కూల్ దగ్గర చాలా తగ్గిపోతుంది కదా. చాలా మంది మదర్స్ తోటి అక్కడ స్కూల్ దగ్గర నుంచొని మాట్లాడడము, వాళ్ళని డ్రాప్ చేసేటప్పుడు పిక్ చేసుకునేప్పుడు, ఇట్లాంటి చాలా మెమరీస్ ఉన్నాయి. ఇంకా పిల్లలు ఎదుగుతున్నారంటే మనం కూడా ఎదుగుతున్నట్టే కదండి. ఇంకా మనం కూడా ఒక కొత్త చాప్టర్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట. ఇంకా స్కూల్ డేస్ అయితే అయిపోయినాయి, నెక్స్ట్ నుంచి కాలేజ్. ఇంకా అప్పుడు ఎలా ఉండబోతుందో చూడాలి. దానికి తగ్గట్టుగానే పిల్లలు ప్రిపేర్ కావాలి, పేరెంట్స్గా మనం కూడా ప్రిపేర్ అవ్వాలి కదా. అవే మాట్లాడుకున్నాం మేము అందరం కూడాను. బట్ విల్ మిస్ అవర్ స్కూల్ డేస్. వద్దు, ఇది వాళ్ళకి ఇష్టమైన పలావని చూసి అలా ఎగురుతున్నారు. రండిరా, లంచ్ ఏంటో సర్ప్రైజ్. ఓకే, హ్యాపీ? సరే ఫ్రెష్ అయిపోయారండి. ఇంకా పొలావ్ చూసి అయితే వాళ్ళిద్దరు రియాక్షన్ చూసారు కదండి. దే వర్ వెరీ హ్యాపీ. సో వాళ్ళ
కళ్ళల్లో ఆ సంతోషం చూడడానికే కదా ఇవన్నీ చేసేది మనం కూడా. సో వాళ్ళు కూడా హ్యాపీ, ఇంకా ఫ్రెష్ అయిపోయి తినడమే ఆలస్యం అనమాట. అండ్ వాళ్ళు కూడా ఇంకా రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. ఇంకా రాగానే ఆబ్వియస్లీ ఇది చేసేయాలి అది చేసేయాలి అని అనుకుంటూ ఫ్రెండ్స్ తోటి ముచ్చట్లు ఇవన్నీ స్టార్ట్ చేసేసారు. ఇంకా చూడాలి మెల్లగా ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది. సో వీళ్ళకి సంబంధించి నేను చాలా కాలేజెస్ అవన్నీ కూడా తిరిగాను. వాటన్నిటి గురించి నేను ఒక సెపరేట్ వీడియోని మీతో షేర్ చేద్దాం అనుకున్నాను, మాకు కలిగిన ఐడియాస్ అన్నీను. సో అవన్నీ వేరే వీడియోలో చూద్దరు కానీ. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.